హాయ్ అండి, మీరు చూస్తున్నారు జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నా, మీ జీకే. ఈరోజు ఏంటంటే టాపిక్ వచ్చేసరికి మనకి స్పైస్ మనీ సర్వీస్ గురించి మీరు ఇప్పటివరకు చాలా వీడియోలు చేశాను అని తెలుసుకొని ఉన్నారు. అయితే ఇందులో ఒక అద్భుతమైన సర్వీస్ మళ్ళీ మాకు ఉంది. ఆ సర్వీస్ ఏంటంటే ట్రావెల్ యాప్, ట్రావెల్ యూనియన్. ఈ ట్రావెల్ యూనియన్ అనేది ఒక టోటల్ ది టూరిజం ప్లాట్ఫామ్, ట్రావెల్ ప్లాట్ఫామ్. ఈ ట్రావెల్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ట్రైన్ టికెట్, బస్ టికెట్, హోటల్ బుకింగ్ అండ్ మనకి ఇంటర్నేషనల్గా కూడా మనం ఈ సర్వీస్ మనం ఈ స్పైస్ ద్వారాగా మీరు పొందవచ్చు. దీనికి ఏమీ లేదు, ట్రావెల్ ఏజెన్సీ కొరకు ఐఆర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా రీజనబుల్ ప్రైస్తో మీకు ఐఆర్సిటీసీ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 1199 రూపాయలకి ఐఆర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ట్రైన్ టికెట్, బస్ టికెట్, హోటల్ బుకింగ్, అలాగే ఫ్లైట్ టికెట్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీరు బుక్ చేసుకోవచ్చు. త్రో మన స్పైస్ యొక్క వ్యాలెట్ నుంచే డిడక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని తీసుకోండి. మీ యొక్క ఏదైతే స్పైస్ సర్వీస్ చేస్తున్నారో దాంతోపాటు ఈ సర్వీస్ని కూడా జోడించి మీ యొక్క మరింత ఆదాయాన్ని మీరు పెంచుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో ట్రావెల్ యూనియన్ ఏదైతే స్పైస్ మనీ వాళ్ళు కోఆర్డినేటెడ్గా ఫుల్లీ ట్రావెల్ బిజినెస్ కోసం లాంచ్ చేసిన యాప్. సో ఈ యాప్ ద్వారా ఓటీపీ బేస్ ఆథరైజ్డ్ ఐఆర్టీసీ డాంగిల్ ఎలా అప్లై చేయాలైతే ఈ వీడియోలో చూద్దాం. సో దానికన్నా ముందు ఫస్ట్ అయితే మనం ట్రావెల్ యూనియన్ అనేది ప్లే స్టోర్లో సెర్చ్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేద్దాం. సో యాప్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ ఆల్రెడీ సోనూ సూద్ గారి ఫేస్ ఫోటో అయితే అవైలబుల్ ఇచ్చారు. సో అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ప్లే స్టోర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో అవైతే త్వరగా అయితే చదవండి. అండ్ ఇక్కడ లాగిన్ ప్రాసెస్కి వచ్చి మనకి 2 రకాల రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ ఎవరైతే స్పైస్ మనీలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారో సో డైరెక్ట్గా వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం అయితే ట్రావెల్ యూనియన్ యాప్లో లాగిన్ అవ్వచ్చు. లేదు ట్రావెల్ యూనియన్ యాప్ స్పైస్ మనీ లేని వాళ్ళు న్యూగా రిటైలర్ ఐడి క్రియేట్ చేసుకొని ఇందులో ఈ ట్రావెల్ యూనియన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ట్రావెల్ యూనియన్ ఓన్లీ కావాలనుకుంటే ట్రావెల్ యూనియన్ లాగిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ అయితే మనం స్పైస్ మనీ ఉన్న వాళ్ళకి ట్రావెల్ యూనియన్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ట్రావెల్ యూనియన్ యాప్ అయితే అప్డేట్ మనం యాప్ అనేది లాగిన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ లాగిన్ ఏంటంటే స్పెసిఫిక్గా లాగిన్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ స్పైస్ మనీ వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ అయితే ఉంటుంది ఈ యాప్లో. బట్ మీకు పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే 4 సిరీస్ ఎవరైతే న్యూగా తీసుకున్నారో, ఎవరైతే మన ద్వారా ఐడీస్ తీసుకున్నారో వాళ్ళు న్యూగా తీసుకున్న ఐడీస్ ద్వారానే మనం ఐఆర్టీసీ సంబంధించి చేయండి. అండ్ ఆల్టర్నేటివ్ ఐడీస్ ద్వారానే చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, అంటే అవైలబుల్ ఫీచర్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు ఇది లాగిన్ పేజ్. సో అక్కడైతే ఎంటర్ దగ్గర లాగిన్ దగ్గర మనం అయితే స్పైస్ మనీ రిజిస్టర్డ్ ఐడి ఏదైతే STL 6 డిజిట్ నెంబర్ అని కింద స్పైస్ మనీ సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తే మనం ఈజీగా అయితే లాగిన్ అవ్వచ్చు. బట్ స్పైస్ మనీ ఐడి లేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్గా ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి స్పైస్ మనీ ఐడి అయితే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే న్యూలీ తీసుకున్న ఎగ్జిస్టింగ్ ఐడీస్ అయితే తీసుకోండి. అంటే పాత స్టార్టింగ్లో తీసుకున్న ఐడీస్ ద్వారా న్యూ ఐడీస్ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను డైరెక్ట్గా స్పైస్ మనీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఓటీపీ కూడా వచ్చేసింది. సో మనం ఈజీగా యాక్సెస్ అయితే ఉంది. సో ఏదైతే మనకి స్పైస్ మనీకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది నేనైతే ఇక్కడ మాన్యువల్గా అయితే ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేశాను. సో ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. చూడొచ్చు ఇక్కడ మెయిన్లీ 4 ప్లాట్ఫామ్స్, ట్రైన్, ఫ్లైట్స్, హోటల్, బస్. సో ఈ 4 ప్లాట్ఫామ్స్ మీద అయితే ఈ ట్రావెల్ యూనియన్ యాప్ అయితే లాంచ్ చేశారు. సో బట్ ఇవాళ మనం పర్టికులర్గా ఐఆర్టీసీ ఐడి, సో ఆథరైజ్డ్ ఐఆర్టీసీ ఐడి కోసం తెలుసుకుందాం. కాబట్టి సో ఫస్ట్ అయితే అక్కడ ట్రైన్ అని ఉంది కదా, ట్రైన్ క్లిక్ చేసేసండి. సో ఇక్కడ ఒక ఆఫర్ అయితే మీకు కనిపిస్తుంది. స్పైస్ మనీ వాళ్ళు ట్రావెల్ యూనియన్ వాళ్ళు మనకి రీసెంట్గా పెట్టిన ఐడి. సో 1199 రూపాయలకి ఆథరైజ్డ్ ఐఆర్టీసీ ఐడి 50% ఆఫ్. అక్కడ చూడవచ్చు 50% ఆఫ్. మిగతా ఏ కంపెనీస్లో ఇంత తక్కువ రేటుగా అయితే ఆథరైజ్డ్ ఐఆర్టీసీ డాంగిల్ అయితే ఎవరు ఇవ్వరు. సో అన్నీ చెక్ చేసుకొని బై ఐఆర్టీసీ ఐడి అయితే క్లిక్ చేసేసండి. బట్ మీ వ్యాలెట్లో 1200 రూపీస్ అనేది ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఒకవేళ లేకపోతే లోడ్ చేసుకోండి మీ డైరెక్ట్గా స్పైస్ మనీ యాప్ ద్వారా. సో ఇక్కడ చూడవచ్చు ఓపెన్ చేసిన ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. అక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్
పాన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మన స్పైస్ మనీకి ఏదైతే ఇచ్చారో అదే చూపిస్తుంది. బట్ ఏదైతే నాకైతే క్లియర్గా ఉందంటే నాకు అటువంటి ఐఆర్టీసీ సంబంధించిన రికార్డ్స్ లేవు కాబట్టి నాకు గ్రీన్ వచ్చాయి. బట్ చాలామందికి పర్సనల్ లాగిన్స్ ఉన్నాయి. ఏదైతే పర్సనల్ లాగిన్ అంటే నెలకి 6 టికెట్స్ తీసుకునే పర్సనల్ ఐఆర్టీసీ లాగిన్స్. సో ఏదైతే ఆ పర్సనల్ లాగిన్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. అండ్ ఈవెన్ పాన్ కార్డ్ కూడా ఒక్కొక్కసారి ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. సో మీరు ఆ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఆ ఫోన్ నెంబర్స్ అనేది ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్స్. సో ఆ ఇచ్చినవి కాకుండా మనం వేరే నెంబర్స్ చేంజ్ చేసుకొని మనం ఎక్కడైతే దానికి మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో అది చేసిన తర్వాత మనకి అవి కూడా మనకి తీసుకున్న తర్వాత మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్. సో ఇక్కడ వచ్చి ఐఎంఈఐ నెంబర్ అంటే మీ ఫోన్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దానికోసం మీరైతే మీ డైలర్ ఏదైతే మీ ఫోన్ యొక్క డైలర్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చారు, ఒక డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఎక్కడైతే ఫోన్ డైలర్ ఓపెన్ చేసి అక్కడ *#06#. సో నేను ఇక్కడ చూడండి నా ఫోన్ డైలర్లో నేను చేస్తున్నా. సో నేను అక్కడ *# కొట్టిన వెంటనే నాకు ఇలా ఐఎంఈ నెంబర్ అయితే 2 నెంబర్లు వచ్చాయి. సో ఏదో ఒక నెంబర్ అనేది నోట్ చేసుకోండి. ఒకవేళ కాపీ అయితే కాపీ చేసుకోండి. బట్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఈ నెంబర్ అందరికీ ఒకలా ఉండదు. ఒకవేళ తప్పు అయితే మీరు లాగిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏదైతే ఐఎంఈ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 2-3 సార్లు చెక్ చేసుకోండి అన్ని నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేది. సో ఇది వాళ్ళు ఒక తప్పుగా ఎంటర్ చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, అక్కడ టిక్ పెట్టి ప్రొసీడ్ అయితే నాకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ చూడొచ్చు యువర్ రిక్వెస్ట్ ప్లేసెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీకు సక్సెస్ఫుల్గా మీరు ఐఆర్టీ సంబంధించిన డాంగిల్ అయితే ప్లేస్ చేశారు. సో ఈ అమౌంట్ అనేది మీ డైరెక్ట్గా మీ స్పైస్ మనీ వాలెట్ నుంచి అయితే అమౌంట్ డిటెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేసిన 24 గంటల నుంచి 48 గంటలు అంటే 1 or 2 డేస్లో మనకి మన రిజిస్టర్ మెయిల్ అంటే ఏదైతే మెయిల్ ఇచ్చామో సో ఆ మెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది ఐఆర్టీసీ వాళ్ళ నుంచి. సో ఐఆర్టీసీ టికెట్ అడ్మిన్ అయితే వస్తుంది అలా పేరు. సో నేను మీకు నా మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. సో అక్కడ చూడొచ్చు టికెట్ అడ్మిన్. సో ఆ మెయిల్ అయితే వచ్చిందంటే మీకు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓపెన్ చేసిన అక్కడ మీ యూజర్ నేమ్ ఇచ్చారు అండ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు యాక్టివేషన్ కోడ్ అని కూడా వస్తుంది. సో ఈ యాక్టివేషన్ కోడ్ అనేది 4 నెంబర్స్ ఉండొచ్చు, 5 నెంబర్స్ ఉండొచ్చు. కొంతమందికి ఇది మెయిల్లో వస్తుంది, కొంతమందికి SMS రూపంలో మీ ఫోన్కి అయితే వస్తుంది. సో నాకైతే ఇక్కడ మెయిల్ వచ్చింది. సో ఆ యాక్టివేషన్ కోడ్ అనేది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అక్కడ క్లిక్ హియర్ బ్లూ కలర్లో క్లిక్ హియర్ ఉంది కదా. సో డైరెక్ట్గా క్లిక్ హియర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఐఆర్టీసీ సంబంధించిన లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్లో వచ్చిందంటే ఫోన్లో ఉన్న యాక్టివేషన్ కోడ్ నోట్ చేసుకోండి. సో అక్కడైతే మీ యాక్టివేషన్ కోడ్ ఏదైతే మీ మెయిల్కి వస్తే మీ మెయిల్కి, లేదంటే మీ ఫోన్లో SMS ద్వారా ఐఆర్టీసీలో యువర్ యాక్టివేషన్ కోడ్ అని వస్తుంది. సో అక్కడ వచ్చిన యాక్టివేషన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేసి మనకి యాక్టివేట్ అయితే నొక్కేసండి. సో ఇలా యాక్టివేట్ నొక్కిన వెంటనే మనం చూడొచ్చు యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసింది. సో ఇలా చేసిన తర్వాత మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని ఓపెన్ చేసిన ఈ ఐఆర్టీకి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానికోసం మీరైతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చూడండి, లేదంటే మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అది యాక్టివేట్ అయిందో లేదా అని ఒకసారి రీఎంటర్ చేసి. సో అది అయిపోయిన తర్వాత ఏదైతే లింక్ ఓపెన్ చేస్తాం కదా, సో లింక్ ఓపెన్ చేసిన మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఐఆర్టీకి సంబంధించిన లాగిన్ ఇంటర్ఫేస్ ఇది. సో నేను అక్కడ ఆల్రెడీ నా యూజర్ నేమ్ పాస్వర్డ్, నా మెయిల్కి వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఆల్రెడీ ఎంటర్ చేశాను. సో మీరు ఒకసారి మీ మెయిల్లో వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ చూడవచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర WSP అని ఒక కోడ్ అయితే ఇచ్చారు కదా. సో అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ జాగ్రత్తగా కొట్టండి. అండ్ అక్కడ నేను క్యాప్చీ కోడ్ వచ్చింది కదా. సో క్యాప్చీ కోడ్ కింద డిస్ప్లే అయిన క్యాప్చీ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నా. చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి లాగిన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఎలా అయితే ఓపెన్ అయింది. సో ఈ ఇంటర్ఫేస్ అనేది మనం సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయ్యాం. సో ఏదైతే మనం ఓపెన్ చేసిన వెబ్సైట్లో ఉందో సో ఆ వెబ్సైట్లో మనకు కావాల్సిన ఏమి ఉండదు. బట్ మనం ఇందులో మేజర్గా ఒక స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది, అదే ఆధార్ బేస్ ఈకేవైసీ. సో నేను మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా అప్డేట్ ప్రొఫైల్ ఆఫ్ సబ్ ఏజెంట్ కింద ఆధార్ బేస్ ఈకేవైసీ. సో దాన్ని నొక్కిన వెంటనే మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అక్కడ మీ ఆధార్ నెంబర్ అండ్ అక్కడ మీ పేరు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఫార్మేట్లో ఎంటర్ చేయమని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్ కన్ఫర్మ్గా
ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. సో దాన్ని ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే అక్కడ పేరు ఉంది చూడండి, అక్కడ పేరు దగ్గర మీ పేరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఫార్మేట్లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పక్కా ఇది మీ ఆధార్ కార్డులో సేమ్ ఒక్క లెటర్ కూడా డిఫరెన్స్ రాకుండా మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫార్మేట్ చెప్తాను చూడండి. లాస్ట్లో వచ్చేది మీ పేరు, ఫస్ట్లో వచ్చేది మీ ఇంటి పేరు. సో ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు రాస్తారు, లాస్ట్లో వచ్చింది మీ పేరు రాస్తారు. ఒకవేళ మీ పేరు కూడా పెద్దది ఉందంటే మిడిల్ నేమ్ కాలం కూడా మనం యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసేసా. క్లిక్ చేసిన వెంటనే ఏదైతే నా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఓటీపీ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో మీ ఫోన్ అనేది సిగ్నల్లో ఉందా లేదా చెక్ చేసుకుని, అండ్ మీ ఏదైతే ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్కి ఇచ్చారో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ ఉందా లేదా, ఎగ్జిస్టింగ్లో యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఓటీపీ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అనేది ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన వెంటనే మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మనకి సక్సెస్ఫుల్గా తీసేసుకుంటుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే మనకి ఒకసారి పేరు అయినా చేంజ్ చేయమని అయితే అడుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మీరు అయితే ఆధార్ బేస్ ఈకేవైసీ చేసిన తర్వాత మీ పని అయితే ఫుల్ బెజ్గా అయితే అయిపోయింది. సో మీరు చేయవలసిన ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ నెక్స్ట్ మీకు 24 hours to 48 hours మీకు ఏదైతే యాక్టివేషన్ అనేది అప్డేట్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ట్రావెల్ యూనియన్ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే మీకు బుకింగ్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందంటే మీ ఐఆర్టీసీ అనేది యాక్టివేట్ అయింది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కానీ కాల్ చేయండి. మా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరెన్నో వీడియోలు, మరెంతో సమాచారం కొరకు మన జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మా ఈ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ కానీ సలహాలు కానీ తెలియచేయాలనుకుంటే ఈ కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మమ్మల్ని సంప్రదించేందుకు ఈ కింద ఉన్న ఫోన్ నంబర్స్కు కాల్ చేయండి.